సైడ్స్ మీద యాంగిల్స్కి సంబంధించి డయాగ్నల్స్ వాటికి సంబంధించినటువంటి థియరిటికల్ పార్ట్ ప్రాబ్లమ్స్ చేసాం. కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే అర్థం ఒక ప్లేన్కి సంబంధించి అంటే ఒక సర్ఫేస్కి సంబంధించినటువంటి జియోమెట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కోఆర్డినేట్ జియోమెట్రీ అని పిలుస్తాం. ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో నేర్చుకోవడానికల్లా ముందుగా ఇప్పుడు ఇది ఒక బోర్డ్, దిస్ ఈజ్ ఎ ప్లేన్, దీన్ని ఒక సర్ఫేస్ అని పిలుస్తాం. ఈ సర్ఫేస్ మీద ఇలాంటి పాయింట్స్, ఇవన్నీ పాయింట్సే అనుకుంటా, ఇలాంటి పాయింట్స్ ఒక సర్ఫేస్ మీద ఎన్ని పెట్టగలం మనము అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టొచ్చు అనుకుంటే ఇలాంటి ఒక సర్ఫేస్ మీద. పాయింట్ అంటే అర్థం ఏముంటాయి దీంట్లో అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఒకటేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇంకోటేమో వై కోఆర్డినేట్. దీన్నే కోఆర్డినేట్ జియోమెట్రీ అని పిలుస్తున్నాం. అందుకని కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని అంటే ఒక సర్ఫేస్ మీద ఉన్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని కోఆర్డినేట్ జియోమెట్రీ అని పిలుస్తాం. ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక సర్ఫేస్, ఈ సర్ఫేస్కి ఒక లైన్ గీసాం. ఎప్పుడైనా సరే ఒక సర్ఫేస్ మీద ఒక లైన్ గీసాము అంటే ఆ లైన్ ఎప్పుడు కూడా దేంతో కంపేర్ చేసుకొని మాట్లాడాలి అంటే బేస్, భూమితో కంపేర్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు ఈ లైన్ బేస్తో కంపేర్ చేసినప్పుడు ఈ లైన్ బేస్కి ఎలా ఉంది అంటే ఈ లైన్ బేస్తో కంపేర్ చేసినప్పుడు బేస్కి ఈ లైన్ ప్యారలల్గా ఉంది. అలా బేస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ని హారిజాంటల్ లైన్స్ అని కానీ లేదా ఎక్స్ యాక్సిస్ అని కానీ పిలుస్తాము. బేస్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ని హారిజాంటల్ లైన్స్ అని కానీ లేదా ఎక్స్ యాక్సిస్ అని కానీ పిలుస్తాం. అదేవిధంగా ఇంకొక లైన్ గీస్తున్నాం ఇక్కడ. ఈ గీసినటువంటి లైన్ని బేస్తో కంపేర్ చేస్తే ఏ లైన్ అయినా కూడా బేస్తో కంపేర్ చేయమంటున్నాం. ఇప్పుడు ఈ లైన్ కూడా బేస్తో కంపేర్ చేస్తే ఈ లైన్ బేస్కి ఎలా ఉంది అంటే ఇది బేస్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలా బేస్కి పర్పెండిక్యులర్గా ఉన్న వాటిని వర్టికల్ లైన్స్ అని కానీ లేదా వై యాక్సిస్ అని కానీ పిలుస్తాం. బేస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్నేమో హారిజాంటల్ లైన్స్ ఆర్ ఎక్స్ యాక్సిస్ అని కానీ, బేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లైన్స్ని వర్టికల్ లైన్స్ అని కానీ లేదా వై యాక్సిస్ అని కానీ పిలుస్తాం. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీయడం వల్ల ఈ ప్లెయిన్ అంటే ఈ బోర్డ్ ఎన్ని పార్ట్స్ కింద విడిపోయింది అంటే 4 పార్ట్స్ కింద విడిపోయింది. వాటిని మనం 4 క్వాడ్రంట్స్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ క్వాడ్రంట్ 1 అండ్ దిస్ ఈజ్ క్వాడ్రంట్ 2 అండ్ దిస్ ఈజ్ క్వాడ్రంట్ 3 అండ్ దిస్ ఈజ్ క్వాడ్రంట్ 4. మొత్తం 4 క్వాడ్రంట్స్ కింద విడిపోయినాయి. అండ్ ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కూడా ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయినాయి అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ మీట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఆరిజిన్, ఈ మీట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఆరిజిన్ అని పిలుస్తాము. ఈ వై యాక్సిస్ డ్రా చేయడం వల్ల ఈ ఎక్స్ యాక్సిస్ ఎన్ని పార్ట్స్ కింద విడిపోయింది అంటే 2 పార్ట్స్ కింద విడిపోయింది. ఆరిజిన్ నుంచి రైట్ సైడ్కి ఒక పార్ట్, ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక పార్ట్. ఈ ఆరిజిన్ నుంచి రైట్ సైడ్కి ఏముంటాయి ఇక్కడ అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, +1 +2 +3 +4 అండ్ సో ఆన్. ఈ ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఏముంటాయి అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, -1 -2 -3 -4 అండ్ సో ఆన్. సో దీన్నేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని, ఇటువైపు ఉన్నదాన్నేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం. సో ఎక్స్ యాక్సిస్ 2 parts. From origin to right side is called positive x axis. From origin to left side is called a negative x axis. మరి అదే విధంగా ఈ ఎక్స్ యాక్సిస్ గీయడం వల్ల ఈ వై యాక్సిస్ ఎన్ని పార్ట్స్ అయింది అంటే ఇది కూడా 2 parts కింద విడిపోయింది. ఫ్రమ్ ఆరిజిన్ టు అప్వర్డ్ డైరెక్షన్ ఒక పార్ట్, ఫ్రమ్ ఆరిజిన్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ ఒక పార్ట్. ఆరిజిన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ పైకి ఉన్నప్పుడేమో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ దీన్ని పాజిటివ్ వై యాక్సిస్ అంటాం. ఆరిజిన్ నుంచి కిందకున్న దాన్నేమో నెగిటివ్ వై యాక్సిస్ అంటాం, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే, అందుకని దీన్నేమో నెగిటివ్ వై యాక్సిస్ అని పిలుస్తాం. సో మొత్తం 4 క్వాడ్రంట్స్ రాసినట్టున్నాం. ఇప్పుడు ఈ క్వాడ్రంట్స్లో సింబల్స్ గురించి మాట్లాడదాం. సో ఎప్పుడు కూడా క్వాడ్రంట్స్లో పాయింట్స్ ఇలా ఉంటాయని నేర్చుకున్నట్టున్నాం. ఇప్పుడు ఎక్స్ క్వాడ్రంట్ వై క్వాడ్రంట్ ఉండాలి అని చెప్పినట్టున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ యాక్సిస్ పాజిటివా నెగిటివా అంటే పాజిటివ్, వై కూడా పాజిటివే.
ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎప్పుడు సింబల్స్ ఏముంటాయి అంటే ప్లస్ కామా ప్లస్. సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళినప్పుడేమో ముందు ఎక్స్ని చూసుకోవాలంటున్నాం జామెట్రీలో ఎప్పుడు కూడా. ఎక్స్ ఏమో నెగిటివ్ ఉంది, వై ఏమో పాజిటివ్ ఉంది. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సింబల్స్ ఎప్పుడు కూడా మైనస్ కామా ప్లస్. అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్లో చూసినప్పుడు ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో సింబల్స్ ఏమో మైనస్ కామా మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళినప్పుడు కూడా సింబల్స్ చూసినట్లయితే ఎక్స్ ఏమో పాజిటివ్ ఉందనుకుంటా, వై ఏమో నెగిటివ్ ఉందనుకుంటా. సో ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో సింబల్స్ ఎప్పుడు ప్లస్ ప్లస్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లోనేమో మైనస్ ప్లస్ ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లోనేమో మైనస్ మైనస్ ఉంటాయి, అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లోనేమో ప్లస్ కామా మైనస్ ఉంటాయి. ఎందుకు నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5,6 అనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఈ 4 క్వాడ్రంట్స్లో ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే అవి సింబల్స్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. ప్లస్ కామా ప్లస్ రూపంలో ఉన్నాయి. +5 +6 అంటే ఎక్స్ పాజిటివే, వై కూడా పాజిటివే. రెండు పాజిటివ్ అయితే ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే దట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో ఈ పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించిందని అర్థమైంది. -5,6 అని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ఏమో నెగిటివ్ ఉందనుకుంటా, వై ఏమో పాజిటివ్ ఉందనుకుంటా. బట్ ఈ పాయింట్ ఏమో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. -5,-6 ఎక్స్ నెగిటివే, వై కూడా నెగిటివే. రెండు నెగిటివ్ అయితేనేమో అది థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి అన్నాం. 5,-6 ఎక్స్ ఏమో పాజిటివ్, వై ఏమో నెగిటివ్. సో ప్లస్ కామా మైనస్ అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే అది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అని నేర్చుకుంటున్నాం. సో ఈ విధంగా ఏ క్వాడ్రంట్స్లో ఏమేమి పాయింట్స్ వస్తాయి అనేది దీన్ని బేస్ చేసుకొని చెప్తాము. మరి అదే విధంగా ఇంకో పాయింట్ తీసుకున్నట్లయితే 5,0. మరి ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే ఈ పాయింట్ అనేది క్వాడ్రంట్స్కి సంబంధించింది కాదు, ఇది యాక్సిస్లకి సంబంధించింది. అంటే ఈ పాయింట్ ఈ 4 క్వాడ్రంట్స్లో ఏ క్వాడ్రంట్లోనూ ఉండదు, ఈ యాక్సిస్ల పైన ఉంటుంది అంటున్నాం. ఎందుకని యాక్సిస్ల పైన ఉంటుంది అంటున్నాము అంటే ఈ ఇచ్చినటువంటి పాయింట్లో ఏ ఒక్క క్వాడ్రంట్ జీరో అయినా, అది ఎక్స్ క్వాడ్రంట్ కానివ్వండి లేదా వై క్వాడ్రంట్ కానివ్వండి, ఏ ఒక్క క్వాడ్రంట్ జీరో ఉన్నా సరే ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్కి సంబంధించి ఉండదు, యాక్సిస్లకి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఎక్స్ క్వాడ్రంట్ జీరో ఇచ్చామా, వై క్వాడ్రంట్ జీరో ఇచ్చామా అంటే వై క్వాడ్రంట్ జీరో ఇచ్చాం. అలా ఇచ్చినటువంటి పాయింట్లు వై క్వాడ్రంట్ జీరో ఉన్నట్లయితే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. ఎక్కడ ఎక్స్ యాక్సిస్ పైన మళ్ళా, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ 2 పార్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఒకటి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఒకటి. ఇచ్చిన దాంట్లో ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ లైస్ ఆన్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఈ 5,0 అనే పాయింట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు Q1 అండ్ Q4. Q1కి కానీ Q4కి కానీ సంబంధం లేదు, యాక్సిస్ పైన ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నాం యాక్సిస్ పైన ఉంటుందని అంటే ఇచ్చినటువంటి పాయింట్లో ఏ ఒక్క క్వాడ్రంట్ జీరో అయినా కూడా అది ఏ క్వాడ్రంట్కి సంబంధించింది కాదు, అది యాక్సిస్లకి సంబంధించింది అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంకోటి -5,0 అని ఇచ్చాడు. దీంట్లో కూడా వై క్వాడ్రంట్ జీరో ఉంది కాబట్టి అది కూడా ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ పాయింట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఇక్కడెక్కడో ఉంటుంది అని అర్థం. అలా కాకుండా 0,6 అని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ క్వాడ్రంట్ జీరో ఇచ్చాడు కాబట్టి ఇది వై యాక్సిస్ మీద ఉండాలి. వై పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్కడో పాజిటివ్ వై యాక్సిస్ పైన ఉంటుంది. అలా కాకుండా 0,-6 అని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ క్వాడ్రంట్ జీరో అయింది కాబట్టి ఇది కూడా వై యాక్సిస్ పైనే ఉంటుంది. బట్ వై నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్కడో నెగిటివ్ వై యాక్సిస్ పైన ఉంటుంది అని అర్థం. ఆ విధంగా ఇచ్చినటువంటి పాయింట్లో ఏ ఒక్క క్వాడ్రంట్ జీరో అయినా కూడా ఆ పాయింట్స్ ఏ క్వాడ్రంట్కి సంబంధించినవి కాదు, ఏదో ఒక యాక్సిస్ మీద ఉంటాయి. అది ఎక్స్ యాక్సిస్ మీద లేదా వై యాక్సిస్ మీద అనేది వాడు ఇచ్చినటువంటి పాయింట్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. అలాగే ఎక్స్ క్వాడ్రంట్ జీరో, వై క్వాడ్రంట్ కూడా జీరో, అంటే రెండు జీరోలు ఇచ్చినట్లయితే దట్ పాయింట్ బిలాంగ్స్ టు ఆరిజిన్. 0,0 అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆరిజిన్. ఎక్స్ ఇక్కడే జీరో అవుతుంది, వై కూడా ఇక్కడే జీరో అవుతుంది. సో ఇది బేసిక్ జామెట్రీలో జనరల్గా ముందు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ని ఎక్కడ ఇండికేట్ చేయాలి, ఎట్లా ఇండికేట్ చేయాలి అని తెలుసుకోవడం కోసం ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో సింబల్స్ ఎప్పుడు కూడా ప్లస్ కామా ప్లస్ అండ్ బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లోనేమో మైనస్ కామా ప్లస్, ఎక్స్ ఏమో పాజిటివ్, వై ఏమో నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లోనేమో మైనస్ కామా మైనస్, ఐ మీన్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లస్ కామా మైనస్, ఎక్స్ ఏమో పాజిటివ్, వై ఏమో నెగిటివ్. ఇచ్చినటువంటి పాయింట్లో ఏ ఒక్క క్వాడ్రంట్ జీరో అయినా కూడా
అది ఏ క్వాడ్రంట్కి సంబంధించింది కాదు, అది యాక్సిస్లకి సంబంధించినటువంటి పాయింట్ అయి ఉంటుంది. అది ఏ యాక్సిస్ మీద ఉంటుంది అనేది అది ఇచ్చినటువంటి పాయింట్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకోవాలి. రైట్. సో ఇప్పుడు ఇది ఒక్కొక్క పాయింట్ ఇచ్చినప్పుడు ఆ ఒక్కొక్క పాయింట్ని ఎక్కడ ఇండికేట్ చేయాలి, ఎట్లా ఇండికేట్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. సో సింగిల్ పాయింట్ ఇచ్చినప్పుడు మాట్లాడాం. ఈసారి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి 2 పాయింట్స్ ఇస్తే మాట్లాడదాం. ఇందాక రాగానే స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఈ ప్లేన్ మీద, ఈ బోర్డు మీద ఇలాంటి పాయింట్స్ ఎన్ని పెట్టొచ్చు అంటున్నాము అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టొచ్చు అన్నాం. ఆ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్లో ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 పాయింట్స్ తీసుకున్నాం. ఏమేంటి ఆ 2 పాయింట్స్ అంటే ఏ అండ్ బి. పాయింట్ అంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, అదేవిధంగా వై కోఆర్డినేట్ కూడా ఉంటుంది అన్నాం. కాబట్టి ఏ అనే పాయింట్ x1, y1, బి అనే పాయింట్ x2, y2. సో 2 పాయింట్స్ ఇచ్చాడు ఏ అండ్ బి. ఈ 2 పాయింట్స్ ఒక ప్లేన్ మీద ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయని తెలుసు మనకి, బట్ అందులో మనం ఒక 2 పాయింట్స్ తీసుకున్నాం ఏబి. ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ ఉందా, డిస్టెన్స్ లేదా? ఉంది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఇదంతా డిస్టెన్సే. ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏబి ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా మ్యాథమెటిక్స్లో ఏబి అంటే అర్థం ఏ ఇంటూ బి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అని అర్థం. బట్ జామెట్రీ ప్రకారం ఏబి అంటే అర్థం ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని అర్థం. ఇక్కడ ఏబి అంటే అక్కడ ఏబి అనే పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అని అర్థం. అలా 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మన అందరికీ తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. దాన్ని ఇంకోలా కూడా మాట్లాడతాం. ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఇంకో పాయింట్. ఈ ఏకి బిని రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సిగ్మెంట్ ఫామ్ అయింది. ఈ లైన్ సిగ్మెంట్ యొక్క లెంత్ ఎంత? వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్ అని అడిగాడు అనుకోండి. ఇక్కడేమో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అని అడిగాడు. ఇక్కడ దానికి ఫార్ములా చూసాం. మరి ఈసారి ఏమో ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ని కలిపితే ఒక లైన్ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి లైన్ సిగ్మెంట్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు ఇప్పుడు. సో లెంత్ అన్న డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్న రెండు కూడా సేమే. క్లియర్. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎంత దూరం ఉంది అన్నా, లేదా ఒక ఊరిని ఇంకొక ఊరిని కలిపేటటువంటి రోడ్డు యొక్క లెంత్ ఎంత అన్నా రెండు ఒకటే అనుకుంటా. సో లెంత్ ఆఫ్ ఏబి అన్న డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్న రెండిటికి సేమ్ మీనింగ్. దానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కోవడానికి నెక్స్ట్ ఫార్ములా. అంటే ఇక్కడ జామెట్రీలో ఎక్కువగా ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ని బట్టే మాట్లాడతాం. ప్లెయిన్ జామెట్రీలో అయితే ఫార్ములాస్ కన్నా ఎక్కువగా ప్రాసెస్కి ప్రయారిటీ ఇస్తాం. బట్ కోఆర్డినేట్ జామెట్రీలో మాత్రం ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఏ అనే పాయింట్ ఇచ్చాడు ఇక్కడ, దీని కోఆర్డినేట్స్ x1, y1. బి అనే ఇంకో పాయింట్ ఇచ్చాడు, దీని కోఆర్డినేట్స్ ఏమో x2, y2. ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఇవి 2 పాయింట్స్ బోర్డు మీద ఉన్నాయి. ఇలాంటి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉండొచ్చు అనుకున్నాం. ఆ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్కి మధ్యలో ఇక్కడెక్కడో ఒక పాయింట్ తీసుకున్నాను నేను. ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ సిగ్మెంట్ వచ్చింది. ఈ లైన్ సిగ్మెంట్ మీద ఇక్కడెక్కడో పి అనే ఒక పాయింట్ పెట్టా. ఈ పి అనేటటువంటి పాయింట్ ఏకి బికి సేమ్ డిస్టెన్స్లో, అంటే ఏ నుంచి ఎంత దూరంలో అయితే ఉందో బి నుంచి కూడా సేమ్ అదే డిస్టెన్స్లో ఉందే. ఆ ఈ పి అనే పాయింట్ ఏకి బికి సేమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఈ పిని ఏమని పిలుస్తాము అంటే దట్ ఈస్ కాల్డ్ ద మిడ్ పాయింట్ అని పిలుస్తాం. ఏ బి అనేటటువంటి 2 పాయింట్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మిడ్ పాయింట్ అని పిలుస్తాం. ఇది కూడా పాయింటే కాబట్టి దీనికి కూడా క్వాడ్రంట్స్ ఉంటాయి అనుకుంటా. ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా, దీన్నే మనం సింపుల్గా ఏమని రాస్తాము అంటే మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/2. ఏ 2 పాయింట్స్కి అయితే అది మిడ్ పాయింట్ అంటున్నామో
ఆ 2 పాయింట్స్కి యావరేజ్ కడితే వచ్చేది మిడ్ పాయింట్ అవుతుంది. a+b/2 అన్నా లేదా ఇది ఫార్ములా అయినా రెండు ఒకటే. ఏం కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాము అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దట్ మీన్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్. ఏబి అనేటటువంటి 2 పాయింట్స్ని కలిపేటటువంటి లైన్ సెగ్మెంట్ పైన ఏకి బికి సేమ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మిడ్ పాయింట్ అంటాం. ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా x1+x2/2, y1+y2/2. ఇది మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇదేమో 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. జామెట్రీలో ఇప్పుడు ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఎక్కువగా వాడేది ఈ 2 ఫార్ములాసే. ఒకటి డిస్టెన్స్ కనుక్కోవడానికి, ఇంకోటేమో మిడ్ పాయింట్ కనుక్కోవడానికి. ఇంకొన్ని ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ కూడా ఒకసారి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏ అనే పాయింట్ తీసుకుంటున్నా, దీని యొక్క కోఆర్డినేట్స్ x1, y1 అంటున్నాం. ఇక్కడెక్కడ బి అనే ఇంకో పాయింట్ తీసుకున్నాం, దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమో x2, y2 అంటున్నాం. ఈ 2 పాయింట్స్ని కలిపితే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ 2 పాయింట్స్కి మధ్యలో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి అనుకున్నాం. ఇందాక క్వశ్చన్లో ఆ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ని తీసుకున్నాం, దాన్ని మిడ్ పాయింట్ అని చెప్పాం. మరి ఈసారి ఏమంటున్నాము అంటే ఈ ఏకి బికి మధ్యలో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నాను, దాని పేరు సమ్ ఆర్. ఈ ఆర్ అనేటటువంటి పాయింట్ ఏ నుంచి బి నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉందా అంటే లేదు. ఈ ఆర్ అనేటటువంటి పాయింట్ ఏ నుంచి బి నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే అప్పుడు ఈ ఆర్ని మన భాషలో మిడ్ పాయింట్ అని పిలిచేవాళ్ళం. బట్ ఈ ఆర్ అనేది మిడ్ పాయింట్ కాదు, ఏకి బికి మధ్యలో ఉంది, అలా ఉంటే దాన్ని మిడిల్ పాయింట్ అని పిలుస్తాం. మిడ్ పాయింట్ అంటేనేమో సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది, మిడిల్ పాయింట్ అంటే అర్థం ఆ రెండింటికి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అనుకుంటా. సో ఈ ఆర్ అనేది ఏంటిది ఇక్కడ అంటే మిడిల్ పాయింట్. దేనికి దేనికి మధ్యలో ఉంది అంటే ఏకి బికి మధ్యలో ఉంది, బట్ ఏ నుంచి బి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో లేకపోతే వాటిని మిడిల్ పాయింట్స్ అని పిలుస్తాం. ఇది కూడా పాయింటే కాబట్టి దీనికి కూడా ఫార్ములా కావాలి. ఇందాక మనం మిడ్ పాయింట్కి ఎట్లాగైతే ఫార్ములా రాసి పెట్టామో, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఎట్లాగైతే రాసామో, ఈసారి ఈ మిడిల్ పాయింట్ కూడా ఫార్ములా అడుగుతున్నాడు. రైట్. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఈ ఆర్ అనేటటువంటి పాయింట్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసింది అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఈ ఆర్ అనేటటువంటి ఈ పాయింట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. ఏ రేషియోలో డివైడ్ చేసింది అంటే సమ్ m:n రేషియోలో. దే ఆర్ నాట్ ఈక్వల్. అదే ఇందాక అయితే కూడా అంతే, ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఈ పి అనే పాయింట్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసింది అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. కానీ ఈ 2 పార్ట్స్ సేమ్ పార్ట్స్, అందుకనే దాన్ని మిడ్ పాయింట్ అని చెప్పినట్టున్నాం. సో మిడ్ పాయింట్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 1:1 రేషియోలో. ఏపీ అండ్ పిబి బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ పి అనేది మిడ్ పాయింట్ అంటాం. మిడ్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఒక లైన్ సెగ్మెంట్ని 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మాత్రం ఇక్కడ ఆర్ అనేది మిడ్ పాయింట్ కాదు, సమ్ మిడిల్ పాయింట్ అని చెప్తున్నాం. ఈ మిడిల్ పాయింట్ అనేది రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండదు, అందుకని రేషియో కూడా సేమ్ ఉండాలని రూల్ లేదు. ఆ రేషియో కూడా తెలియదు కాబట్టి దాన్ని m:n రేషియో అనుకుందాం. అప్పుడు ఈ ఆర్ అనేటటువంటి క్వాడ్రంట్స్ కనుక్కోవడానికి అంటే ఏబి అనేటటువంటి లైన్ సెగ్మెంట్ని ఆర్ అనేటటువంటి పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఆర్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా mx2 ప్లస్ nx1 by m plus n, my2 plus ny1 by m plus n. అండ్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకు ఉన్నటువంటి లక్ ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్ గుర్తుపెట్టుకుంటే దాని ప్లేస్లో వైలు రాయడమే. ఇక్కడికి వెళ్ళి ఇది ఎక్స్ కోఆర్డినేట్ అనుకుంటా, ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఎక్స్ ప్లేస్లో వైలు పెడితే వై కోఆర్డినేట్ కూడా వచ్చేస్తుంది, లేదా వై గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా ఎక్స్ రీప్లేస్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. ఇక్కడ టోటల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన వల్ల ఏదో ఒక కోఆర్డినేట్ మన మైండ్లోకి ఎక్కించుకుంటే సరిపోతుంది. ఏం కనుక్కోవడానికి ఇది అంటే ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ డిఫరెంట్ రేషియోలో, ఈక్వల్ రేషియోలో కాదు సమ్ డిఫరెంట్ రేషియోలో డివైడ్ చేసినట్లయితే దాని యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇంతకీ ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఈ ఆర్ అనేటటువంటి పాయింట్ ఎక్కడ డివైడ్ చేస్తుంది అంటే ఇంటర్నల్గా ఏకి బికి మధ్యలో ఉంది. ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఈ ఆర్ అనేటటువంటి పాయింట్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది.
మరి సేమ్ అదే కండిషన్ మాట్లాడదాం. ఏ అనే పాయింట్ ఇక్కడ, బి అనే పాయింట్ ఇక్కడ, ఈ రెండు పాయింట్స్ని కలిపితే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈ రెండిటికి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నట్టుగానే ఈ రెండిటికి బయట వైపును కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఇక్కడ పాయింట్ క్యూ తీసుకున్నా. ఈ క్యూ అనేటటువంటి పాయింట్ కూడా ఏబి అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది, కానీ ఇంటర్నల్గా డివైడ్ చేయట్లేదు, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. దీని యొక్క కోఆర్డినేట్స్ సేమ్ x1, y1, దీని యొక్క కోఆర్డినేట్స్ సేమ్ x2, y2. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని క్యూ అనేటటువంటి పాయింట్ సేమ్ అదే రేషియో, మళ్ళీ సేమ్ రేషియో అంటే నా ఉద్దేశం ఈక్వల్ రేషియో అని కాదు, ఆ తెలియనటువంటి రేషియో కిందకి ఎట్లా అయితే m:n అని పేరు పెట్టామో ఇక్కడ కూడా m:n అనే పెడుతున్నాం. సో ఏబి అనే లైన్ సెగ్మెంట్ని క్యూ అనేటటువంటి పాయింట్ m:n రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇందాకేమో ఆర్ అనేది ఏబి అనే లైన్ సెగ్మెంట్ని m:n రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసింది. ఈసారి అదే ఏబి అనే లైన్ సెగ్మెంట్ని క్యూ అనేది m:n రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. అలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే దాని కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా mx2 మైనస్ nx1 బై m-n. ఇప్పుడే చెప్పుకున్నట్టున్నాం, x కోఆర్డినేట్ గుర్తుంటే y వచ్చినట్టే అని. y కోఆర్డినేట్ అప్పుడు my2 మైనస్ ny1 బై m-n. ఇది ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని సమ్ క్యూ అనేటటువంటి పాయింట్ m:n రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసేటటువంటి రేషియో కనుక్కోవడానికి ఫార్ములా. ఇదేమో ఇంటర్నల్ రేషియోకి ఫార్ములా, ఇదేమో ఎక్స్టర్నల్ రేషియోకి ఫార్ములా. రెండు సేమ్ ఫార్ములాసే, బట్ ఇంటర్నల్లీ అంటేనేమో ప్లస్, ఎక్స్టర్నల్లీ అన్నప్పుడేమో మైనస్ యూస్ చేస్తాము. ఇందాక మిడ్ పాయింట్ దగ్గర కూడా అదే జరిగింది. పి అనేటటువంటి పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్కి ఏమైద్ది అంటే మిడ్ పాయింట్ అయింది అన్నాం. మిడ్ పాయింట్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ఈక్వల్ రేషియో ఉంటుంది. ఏ రేషియోలో ఉంటుంది అంటే 1:1 రేషియోలో ఉంటుంది అని చెప్పినట్టున్నాం. ఇందాక ఇప్పుడు చెప్పిన దాంట్లో అయితేనేమో రేషియోని m:n అని చెప్పినట్టున్నాం. ఇది డిఫరెంట్ రేషియో అయితే, అదే మిడ్ పాయింట్ అయితే 1:1 రేషియో అని చెప్తున్నాం. 1:1 రేషియో అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు m వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1, n వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1. ఇంటర్నల్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఇది ఇక్కడే ఉన్నట్టుంది. m ప్లేస్లోను 1 రీప్లేస్ చేయాలి, n ప్లేస్లోను 1 రీప్లేస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి ఫార్ములా ఇదే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో దీంట్లో m ఉన్న చోట 1, n ఉన్న చోట 1 రాస్తే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 వస్తుంది. కాబట్టి మిడ్ పాయింట్ కూడా స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇంటర్నల్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఒకటి, అదేవిధంగా ఎక్స్టర్నల్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో ఇంటర్నల్ రేషియో ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అదే ఎక్స్టర్నల్ రేషియో అడిగితే ఈ ప్లస్ బదులుగా మధ్యలో ఏం పెడుతున్నాము అంటే మైనస్ యూస్ చేస్తున్నాము. రైట్. సో ఇవి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కనుక్కునే కండిషన్స్. ఈ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 పాయింట్స్ దగ్గరికి వెళ్దాం. 3 పాయింట్స్ ఫస్ట్ ఏమో సింగిల్ పాయింట్ గురించి మాట్లాడాం. అంటే ఒక పాయింట్ ఇస్తే దాన్ని ఒక ప్లెయిన్ మీద అంటే ఒక బోర్డు మీద మనం ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటే ఎక్కడ చూపించాలి అనే దాని గురించి మాట్లాడాం. తర్వాత ఏమో 2 పాయింట్స్ ఇస్తే ఏం ఫామ్ అయింది, వాటి గురించి డిస్టెన్స్ కనుక్కోవడానికి, మిడ్ పాయింట్ కనుక్కోవడానికి, లేదా డిఫరెంట్ రేషియోస్లో ఉన్నప్పుడు ఆ పాయింట్ ఇంటర్నల్ రేషియో అయితే ఏంటి, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే ఏం జరిగింది అనేది మాట్లాడాం. ఈసారి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడదాం. బోర్డు మీద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెట్టొచ్చు అన్నాం. అందులో ఈసారి 3 పాయింట్స్ తీసుకున్నాం. చాలామంది మైండ్లో 3 పాయింట్స్తో ఏం డయాగ్రామ్ ఫామ్ అయింది అనగానే మైండ్లో వెంటనే ట్రయాంగిల్ వచ్చేస్తుంది కదా అని ఐడియా వచ్చింది. 3 పాయింట్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. అంటే 3 పాయింట్స్తో ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అని రూల్ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ బోర్డు మీద నేను మళ్ళీ 3 పాయింట్స్ పెట్టా. ఈ 3 పాయింట్స్తో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలమా, ఐ మీన్ ట్రయాంగిల్ ఫామ్ అయిద్దా ఇక్కడ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫామ్ అవ్వదు. కాబట్టి 3 పాయింట్స్ తీసుకున్నటువంటి ప్రతిసారి కూడా ట్రయాంగిల్ రావాలి అని రూల్ ఎక్కడా లేదు. మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఈ 3 పాయింట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఈ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి.
అలా 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉన్నట్లయితే ఈ పాయింట్స్ ఏమని పిలుస్తాము అంటే కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తాం. మొన్న అనుకుంటా మాట్లాడాను ప్లేన్ జియోమెట్రీ చెప్పేటప్పుడు నేనే చెప్పినట్టున్న 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉన్నట్లయితే ఈ పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తాము. ఎక్కడో పాయింట్ ఏ, ఎక్కడో పాయింట్ బి, ఎక్కడో పాయింట్ సి. ఇప్పుడు ఈ 3 కూడా ఒకే లైన్ మీద ఉన్నాయా? లేవు. ఒకే స్ట్రైట్ లైన్ మీద లేవనుకుంటా ఇవి. అలా లేకపోతే మరి వీటిని ఏమంటాము అంటే వీటిని నాన్ కొలీనియర్. ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉంటేనేమో కొలీనియర్ పాయింట్స్ అన్నాం. అదే పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ పైన లేకపోతే వీటిని నాన్ కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తాం. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం కన్స్ట్రక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో 3 పాయింట్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అవ్వదు. ఆ 3 పాయింట్స్ నాన్ కొలీనియర్ పాయింట్స్ అయితేనే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అదే 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఈ కొలీనియర్ పాయింట్స్ తో ట్రయాంగిల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయలేము. మరి 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉంటాయా లేవా? ఐ మీన్ 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్సా లేదా నాన్ కొలీనియర్ పాయింట్సా అనేది మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము అంటే దానికి కూడా ఫార్ములానే. ప్రతి దానికి కూడా జామెట్రీలో, కోఆర్డినేట్ జామెట్రీలో ఎస్పెషల్లీ ఫార్ములాస్ ఉంటాయి. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ అనే పాయింట్ ఏమో x1 y1, బి అనే పాయింట్ ఏమో x2 y2, సి అనేటటువంటి పాయింట్ ఏమో x3 y3. దే ఆర్ ద 3 పాయింట్స్ ఏ బి సి. ఈ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. లై ఆన్ ఎ సేమ్ లైన్. ఒకే లైన్ మీద ఉన్నాయి అనుకుంటా. ఇలా 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వీటిని కొలీనియర్ పాయింట్స్ అని చెప్పినట్టున్నాం. సో 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అని ఎట్లా ప్రూవ్ చేస్తాం మనము అంటే దానికి కూడా కండిషన్ ఉంది. x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 is equal to y1 minus y2 by y2 minus y3. ఇది డైరెక్ట్ కండిషన్. ఇది ఈ కండిషన్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ సాటిస్ఫై అయితే అవి ఖచ్చితంగా కొలీనియర్ పాయింట్సే. అంటే ఈ 3 ఒకే లైన్ మీద ఉన్నట్లే. అదే పాయింట్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఇవి సేమ్ లైన్ మీద లేవు, అంటే అవి కొలీనియర్ పాయింట్స్ కాదు, నాన్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పేస్తాం. కాబట్టి ఇది డైరెక్ట్ గా కండిషన్ ఫర్ కొలీనియర్. కండిషన్ ఫర్ కొలీనియర్ అంటే కొలీనియర్ పాయింట్సా కాదా అని చెక్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి డైరెక్ట్ కండిషన్ x1 మైనస్ x2 బై x2 మైనస్ x3 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై y2 మైనస్ y3. ఈ కండిషన్ జరిగితే ఖచ్చితంగా అవి కొలీనియర్ పాయింట్సే అవుతాయి. లేదు ఇంకోలా కూడా చెప్తాం ఈ కొలీనియర్ పాయింట్స్ అవునా కాదా అంటానికి ఇంకొక కండిషన్ అంటే ఒక కండిషన్. సెకండ్ కండిషన్ ప్రకారం కొలీనియర్ అని ఎట్లా చెప్తాము అంటే ఇప్పుడు ఏబిసి అని ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అయితే ఇంకో డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మొత్తం మన కంటికి ఎన్ని డిస్టెన్స్లు కనపడుతున్నాయి అంటే చాలా మంది 2 డిస్టెన్స్లు అంటున్నారు. ఒకటి ఏబి ఇంకోటి బీసీ అని. నాకు ఏబి బీసీ డిస్టెన్స్ తో పాటుగా ఏకి సికి మధ్యలో కూడా డిస్టెన్స్ కనపడుతుంది అనుకుంటా. ఏది బిగ్గెస్ట్ డిస్టెన్స్ ఈ డయాగ్రామ్ లో అంటే ఏసీ పెద్దది. ఆ ఏసీ అనే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ దీస్ 2 డిస్టెన్సెస్. ఏబి ప్లస్ బీసీ ఈ 2 డిస్టెన్స్ యొక్క సమ్ ఎంత వస్తుందో ఏసీ యొక్క డిస్టెన్స్ అంత ఉంటుంది. సో ఈ కండిషన్ జరిగినప్పుడు కూడా వాటిని మనం కొలీనియర్ పాయింట్స్ అనే చెప్తాము. ఇది సెకండ్ కండిషన్. లేదు ఇంకోలా కూడా ప్రూవ్ చేస్తాం కొలీనియర్ అని చెప్పడానికి. ఏంటిదా థర్డ్ కండిషన్? ఇక్కడ రివర్స్ లో బయలుదేరుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్సా కాదా అని అడిగాడు. మనం ఏమనుకుంటాము అంటే నో 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 ఇవి కొలీనియర్ పాయింట్స్ కాదు అని బయలుదేరుతాం. రివర్స్ లో బయలుదేరుతాం. సో ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ కాదు అన్నాము అంటే ఖచ్చితంగా అవి నాన్ కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలి. నాన్ కొలీనియర్ పాయింట్స్ అయినాయి అంటే గ్యారెంటీగా దాంతో ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ అయ్యిద్ది. ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకొని అంటే ఈ మూడింటిని నాన్ కొలీనియర్ పాయింట్స్ అనుకోవడం వల్ల ఆ మూడింటితో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ కి ఏరియా కడతాము. కట్టినప్పుడు ఆ ఏరియా వాల్యూ ఎంత వస్తుంది అంటే 0. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ 3 పాయింట్స్ తో ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు అని అర్థం. 3 పాయింట్స్ తో ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆ 3 కూడా కొలీనియర్ పాయింట్స్ అయి ఉంటాయి. ఒక్క కొలీనియర్ అయినప్పుడు మాత్రమే ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. రిమైనింగ్ సందర్భాల్లో
ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏరియా కనుక్కున్నప్పుడు ఆ ట్రయాంగిల్ ఏరియా 0 వచ్చింది. ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 వచ్చింది అంటే అక్కడ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేము, అంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు అని అర్థమైంది. ట్రయాంగిల్ అనేది ఒక 3 పాయింట్స్తో ఫామ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆ 3 పాయింట్స్ కూడా లై అనే సేమ్ లైన్, అంటే ఆ మూడింటిని కూడా కొలీనియర్ పాయింట్స్ అని కన్క్లూడ్ చేస్తాము. సో ఈ 3 మెథడ్స్లో కూడా కొలీనియరా కాదా అని చెప్పడానికి యూస్ చేస్తాం. బట్ దిస్ ఈస్ ద డైరెక్ట్ కండిషన్ అనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి జాగ్రత్తగా. x1 minus x2 by x2 minus x3 is equal to y1 minus y2 by y2 minus y3. ఇది కొలీనియర్ పాయింట్స్ అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి కండిషన్, రైట్? సో ఇది కొలీనియర్ అయితే. మరి అదే 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ కాదు అంటే అవి గ్యారెంటీగా నాన్ కొలీనియర్ పాయింట్స్ అయి ఉంటాయి. మరి నాన్ కొలీనియర్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఏం డయాగ్రామ్ ఫామ్ అయింది అంటే ట్రయాంగిల్ ఫామ్ అయింది అని చెప్పినట్టున్నాం. దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్. ఎన్ని పాయింట్స్తో ఫామ్ అయింది ట్రయాంగిల్ అంటే 3 నాన్ కొలీనియర్ పాయింట్స్తో, కొలీనియర్ కాదు 3 నాన్ కొలీనియర్ పాయింట్స్తో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయింది. ఏ బి సి, దే ఆర్ ద 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. సో ఈ మూడింటితో కూడా ఏం కన్స్ట్రక్ట్ అయింది అంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయింది. సో ట్రయాంగిల్ అంటే మొత్తం దీనికి ఎన్ని వర్టిసెస్లు ఉంటాయి, ఐ మీన్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి. జియోమెట్రికల్ మీనింగ్ వర్టిసెస్లు అని పిలుస్తాం ట్రయాంగిల్ కి. సో ఒక ట్రయాంగిల్ కి 3 వర్టిసెస్లు ఉన్నాయి, ఏ బి అండ్ సి. ఈ 3 వర్టిసెస్లో కూడా ఒక వర్టిసెస్ ఇచ్చాడు x1, y1, ఇంకొక వర్టిసెస్ కూడా ఇచ్చాడు x2, y2. అయితే ఈ థర్డ్ వర్టిసెస్ ఎంతో కనుక్కోండి అని అడిగాడు. ఒక ట్రయాంగిల్కు ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి, అది ఏబి అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు. ట్రయాంగిల్కు ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోండి అని అడిగితే దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా థర్డ్ వర్టిసెస్ C is equal to x1 plus x2 plus or minus y1 minus y2 by 2, comma minus or plus x1 minus x2 plus y1 plus y2 by 2. ఇది ఒక ట్రయాంగిల్కు ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోండి అని అడిగితే దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడేమో ప్లస్ ఆర్ మైనస్ చూస్ చేసా, ఇక్కడేమో మైనస్ ఆర్ ప్లస్ చూస్ చేసా. ఎందుకని ప్లస్ ఆర్ మైనస్, మైనస్ ఆర్ ప్లస్ వాడుతున్నామో దీని మీనింగ్ తెలుసు అనుకుంటా మీ అందరికీ. ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడేమో ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. మరి అదేంటి సార్, థర్డ్ వర్టిసెస్ అంటే ఒకటే ఉండాలి కదా, మరి ప్లస్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకున్నప్పుడు ఒకటి వస్తుంది, మైనస్ ప్లస్ తీసుకున్నప్పుడు ఇంకోటి వస్తుంది కదా. అంటే ఆ థర్డ్ వర్టిసెస్కి 2 ఇమేజ్లు ఉండే ఛాన్స్ ఉంది ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో. ఏంటిది, అది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ యాక్సిస్ అని చెప్పాం, దీన్ని వై యాక్సిస్ అని చెప్పాం. ఆ ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా 3 నాన్ కొలీనియర్ అయి ఉండాలి. ఇవి 2 ఒకే లైన్ మీద ఉన్నాయి అంటే 3వ పాయింట్ ఖచ్చితంగా ఈ లైన్ మీద ఉండదు. అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉండొచ్చు అంటే ఆ 3వ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఈ 3 కలిపిన ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ 3 కలిపిన ట్రయాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి ఆ థర్డ్ వర్టిసెస్కి ఎక్కడొక ఇమేజ్ ఉంటుంది, ఎక్కడొక ఇమేజ్ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి, మైనస్ ఆర్ ప్లస్ ఒకసారి, అంటే 2 ఇమేజెస్ ఉండే ఛాన్స్ ఉన్నాయి ఆ థర్డ్ వర్టిసెస్కి అని నా ఉద్దేశం ఇక్కడ. సో ఎప్పుడు వాడుతున్నాం ఇది అంటే ఒక ట్రయాంగిల్కి ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోండి అని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, రైట్? ఇంకో ఫార్ములా నేర్చుకుందాం. సేమ్ క్వశ్చన్ మళ్ళీ. ఒక ట్రయాంగిల్ ఏబీసీనే, ఈ ట్రయాంగిల్ ఏబీసీకి 3 వర్టిసెస్లు ఉంటాయి. ఆ 3 వర్టిసెస్లో మళ్ళా 2 వర్టిసెస్లు ఇచ్చాడు, A1 B1. థర్డ్ వర్టిసెస్ సి కనుక్కోమని అడిగాడు మళ్ళీ. ఇందాక దానికి దీనికి తేడా ఏంటంటే అది ఇది ఒకటేగా అంటే ఈసారి ఏం చెప్తున్నాను అంటే నేను ఆ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇందాకైతేనేమో ఒక ట్రయాంగిల్ అన్నాను, అది ఈక్వలేటరల్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. సో ఒక ట్రయాంగిల్కి 3 వర్టిసెస్లు ఉంటాయి. ఈ 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇస్తే ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా.
మరి ఈసారి ఆ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ అవుతుంది అంటే అదొక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోండి అని అడిగితే దానికి కూడా సేమ్ ఫార్ములానే, బట్ ఈక్వలేటరల్ అనే వర్డ్ వాడాడు కాబట్టి కొద్దిగా మోడిఫికేషన్ చేస్తున్నా. x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ y1 minus y2 by 2, comma, minus or plus √3 into x1 minus x2 plus y1 plus y2 by 2. ఎప్పుడు వాడాల్సింది ఇది అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే. సేమ్ ఫార్ములా అనుకుంటా. ఇదేమో మామూలు ట్రయాంగిల్ అయితే, ఇదేమో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్లస్ ఆర్ మైనస్ తర్వాత అలాగే ఈ మైనస్ ఆర్ ప్లస్ తర్వాత ఏం పెడుతున్నాము అంటే √3 పెడుతున్నాం. ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తేనేమో √3 పెట్టి వాడతాము. మామూలుగా ట్రయాంగిల్ అని చెప్తేనేమో √3 లేకుండా వాడతాం. ఎప్పుడు వాడుతున్నాం ఇది ఏం కనుక్కోవడానికి అంటే ఒక ట్రయాంగిల్కి ఉండేటటువంటి 3 వర్టిసెస్లో ఏవైనా 2 వర్టిసెస్లు ఇచ్చి ఆ రిమైనింగ్ థర్డ్ వర్టిసెస్ కనుక్కోండి అని అడిగితే అప్పుడు ఫార్ములా వాడతాం ఇది. రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. మళ్ళీ ఆ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా ఒక చోట రైట్ డౌన్ చేసుకుంటా ఉండండి. ఇదో ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ వాల్యూ ఇచ్చాడంటే ఒక వర్టిసెస్ ఇచ్చాడు x1 y1 అని, ఇంకొక వర్టిసెస్ కూడా ఇచ్చాడు x2 y2 అని, మూడో వర్టిసెస్ కూడా ఇచ్చాడు x3 y3 అని. ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా 3 సైడ్స్ ఉంటాయి. ఏబి అనేది ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు, ఏసీ అనేది ఒక సైడ్. సైడ్ అంటే మన భాషలో ఒక లైన్ సెగ్మెంట్. ఏకి బికి మధ్యలో కూడా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయా ఉండవా అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్కి మధ్యలో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయని తెలుసు మనకి. ఆ రెండింటికి మధ్యలో ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్ పేరు డి. ఈ తీసుకున్నటువంటి డి అనే పాయింట్ ఎలా ఉంది అంటే ఏ నుంచి బి నుంచి రెండింటి నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. ఐ మీన్ సేమ్ డిస్టెన్స్లో ఉంది. అలా ఉంటే ఈ డీని ఏమంటాము అంటే దీన్ని మిడ్ పాయింట్ అని చెప్పుకున్నట్టున్నాం. సో ఇప్పుడు ఏ తెలుసు మనకి, బి తెలుసు, డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈ డి వాల్యూ కనుక్కోవచ్చా కనుక్కోలేమా అంటే ఎస్ కనుక్కోవచ్చు. ఏ ఫార్ములా వాడి అంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 ఈ ఫార్ములా యూస్ చేసి అంటే ఏ ప్లస్ బి బై 2 చేస్తే డి వస్తుంది అని తెలుసు మనకి. నెక్స్ట్ అదేవిధంగా బికి సికి మధ్యలో కూడా ఇంకో పాయింట్ ఈ తీసుకున్నాను. ఈ ఈ అనేది ఏమవుతుంది అంటే బికి సికి కూడా మిడ్ పాయింట్ అవుతుంది. ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ బి ప్లస్ సి బై 2. ఈ రెండు పాయింట్స్కి కూడా యావరేజ్ కడితే ఆ వచ్చేది బీసీ యొక్క మిడ్ పాయింట్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఏకి సికి కూడా మిడ్ పాయింట్ ఉంటుంది ఎఫ్. మరి ఎఫ్ ఎలా వస్తుంది అంటే ఏకి సికి రెండింటికి కూడా యావరేజ్ కడితే ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఎలా వస్తుంది అంటే ఏబి యొక్క యావరేజ్ కడితే, ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఎలా వస్తుంది అంటే బికి సికి యావరేజ్ కడితే, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఎలా వస్తుంది అంటే ఏకి సికి యావరేజ్ కడితే. ఇంతకీ ఈ క్వశ్చన్లో మనం ఏమి ఇచ్చాం ఇక్కడ అంటే వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం. ఏ ఇచ్చాం, బి ఇచ్చాం, సి ఇచ్చాం. అంటే వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం. మనం ఏం కనుక్కుంటున్నాము అంటే మిడ్ పాయింట్స్ కనుక్కుంటున్నాం డిఈఎఫ్. కాబట్టి వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్తే ఆ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమా చేయలేమా అంటే ఎస్ వీ కెన్, చేయగలమా అని అర్థమైంది. ఇప్పుడు ఈసారి దీనికి రివర్స్లో బయలుదేరదాం. దీనికి రివర్స్లో అంటే అర్థం ఈ క్వశ్చన్లో వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చి మిడ్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు దీనికి రివర్స్లో అంటే అర్థం ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఇస్తాము, ఆ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్లు కనుక్కోవాలి అని అర్థమైంది. ఇదో ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో డి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్, ఈ అనేదేమో బీసీ యొక్క మిడ్ పాయింట్, ఎఫ్ అనేదేమో ఏసీ యొక్క మిడ్ పాయింట్. దీని యొక్క కోఆర్డినేట్స్ x1, y1. దీని యొక్క మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమో x2, y2.
దీని యొక్క కోఆర్డినేట్స్ x3, y3. సో ఈసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ యొక్క 3 మిడ్ పాయింట్స్ ఇచ్చాడు డిఈఎఫ్. ఏం కనుక్కోవాలి అంటే ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్లు కనుక్కోవాలి. ఇందాకేమో వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కట్టాం. ఈసారి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం, వర్టిసెస్లు కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో ఎట్లా వస్తుంది వర్టిసెస్ ఏ అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చి వర్టిసెస్లు కనుక్కోవడానికి కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఏ అనే వర్టిసెస్ కనుక్కోమని అడిగాడు కాబట్టి ఈ డయాగ్రామ్లో ఏ అనే వర్టిసెస్కి ఆపోజిట్గా ఉన్నటువంటి మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మైనస్ చేయాలి. ఏకి ఆపోజిట్గా ఉన్న మిడ్ పాయింట్ని మైనస్ చేయాలి. ఇక్కడ ఏకి ఆపోజిట్గా ఈ ఉంది కాబట్టి ఈని మైనస్ చేస్తాం, మిగిలిన రెండింటిని కూడా ప్లస్ చేస్తాం. అంటే డిని ఎఫ్ని ప్లస్ చేస్తాం, ఈనేమో మైనస్ చేస్తాము. డిని ఎఫ్ని ఏమో యాడ్ చేస్తాము, ఈని మైనస్ చేస్తాం. ఏమి ఇచ్చినప్పుడు ఇది అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చి వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోవడానికి కండిషన్. అదేవిధంగా వర్టిసెస్ బి కావాలని అడిగాడు అనుకోండి, బి ఇక్కడ ఉంది, దీని ఆపోజిట్ అంటే అర్థం ఎఫ్ ఉంది కాబట్టి ఆ ఎఫ్ని ఏం చేయాలి అంటే మైనస్ చేయాలి, మిగిలిన రెండింటిని కూడా యాడ్ చేయాలి. అంటే డిని ఈని యాడ్ చేయాలి, దాంట్లో నుంచి ఎఫ్ని మైనస్ చేయాలి, అప్పుడు బి వస్తుంది. మరి సి ఎలా వస్తుందండి? సి కావాలి అని అడిగితే సికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఏమో మైనస్ చేయాలి, అంటే డిని మైనస్ చేయాలి, ఈని ఎఫ్నేమో ప్లస్ చేయాలి, ఈని ఎఫ్ని ప్లస్ చేయాలి. సో ఈ విధంగా మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్తే వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోవడానికి కండిషన్స్. ఇవి ఫార్ములాస్ రూపంలో గుర్తుపెట్టుకోవద్దు, ఆ మాట్లాడిన వర్డ్ జాగ్రత్త. ఫార్ములాస్ రూపంలో ఎందుకు గుర్తుపెట్టుకోవద్దు అంటున్నాను అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి సేమ్ మళ్ళీ ట్రయాంగిల్ ఏబీసీనే, మిడ్ పాయింట్ డి, మిడ్ పాయింట్ ఈ అండ్ మిడ్ పాయింట్ ఎఫ్. ఇది x1 y1, ఇదేమో x2, y2, ఇదేమో x3, y3. మళ్ళీ మిడ్ పాయింట్స్ ఇచ్చే సేమ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం, వర్టిసెస్లు కట్టాం. ఇక్కడ కూడా అంత మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చాం, వర్టిసెస్ ఏలే కనుక్కోమని అడుగుతున్నాం. బట్ ఈ క్వశ్చన్కి ఐ మీన్ ఈ డయాగ్రామ్కి తేడా ఏంటి అంటే ఇక్కడ డి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్ అనుకుంటా, బట్ ఇక్కడికి వచ్చేసరికి డి అనేది బీసీ యొక్క మిడ్ పాయింట్ అయిపోయింది, మారిపోతుంది అర్థం. అందుకని ఇప్పుడు ఫార్ములా ఏం చేస్తాం ఇక్కడ అంటే ఏ అడిగాడు కాబట్టి ఏకి ఆపోజిట్గా ఉన్నదాన్ని మైనస్ చేయమన్నాం కాబట్టి డిని మైనస్ చేయాలి, అడ్జసెంట్నేమో యాడ్ చేయాలి, అంటే ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఈని ఎఫ్ని కూడాలి, దాంట్లోంచి డీని తీసేయాలి, అప్పుడు ఏ వస్తుంది ఈ డయాగ్రామ్ ప్రకారం. అది ఇందాక డయాగ్రామ్ ప్రకారం అయితే డీని ఎఫ్ని యాడ్ చేసి ఈని మైనస్ చేసాం. అందుకని ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చి వర్టిసెస్లు కనుక్కోమని అడిగితే ఏ వర్టిసెస్ అయితే వాడు ఫైండ్ అవుట్ చేయమని అడిగాడో దానికి ఆపోజిట్గా ఉన్న మిడ్ పాయింట్ని మైనస్ చేయాలి, దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ని యాడ్ చేయాలి. రైట్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం ఇప్పుడు చెప్తే ఫాస్ట్గా డి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి అయింది. మరి బి కావాలి అంటేనేమో ఈని మైనస్ చేయాలి, బికి ఆపోజిట్ ఈ ఉంది కాబట్టి ఎఫ్ని డిని యాడ్ చేయాలి. సి కావాలి అని అడిగితే సికి ఆపోజిట్గా ఉన్నది ఎఫ్ కాబట్టి ఎఫ్ని మైనస్ చేస్తాము, డిని ఈని యాడ్ చేస్తాం. రైట్. సో ఈ విధంగా అందుకని కండిషన్ జాగ్రత్త. ఇవి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్తే ఆ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్లు కనుక్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్. రైట్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇంకా ఎక్కువగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సెంటర్స్ గురించి నేర్చుకోవాలి. నిన్న కూడా ప్లేన్ జియోమెట్రీలో చెప్పేసి మ్యాక్సిమం సెంటర్స్ మొత్తం మనకి ట్రయాంగిల్లో 5 సెంటర్స్ ఉంటాయి. ఏమేంటి అంటే సెంట్రాయిడ్ ఒకటి నిన్న మాట్లాడాం, సర్కమ్ సెంటర్ నిన్న మాట్లాడాం, ఆర్థో సెంటర్ నిన్న మాట్లాడాం, ఇంకా 2 ఎక్స్ట్రా ఏంటంటే ఇన్ సెంటర్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఎక్స్ సెంటర్ అనేవి ఉంటాయి. మొత్తం 5 సెంటర్స్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్ అండ్ ఎక్స్ సెంటర్. ఇవి ట్రయాంగిల్స్లో మనం గీయగలిగేటటువంటి 5 సెంటర్స్. ఆల్రెడీ ఫస్ట్ 3 సెంటర్స్ మాట్లాడాం, బట్ ఒక్కసారి మళ్ళీ లైట్గా చూసుకుంటే వెళ్ళిపోదాం వాటి గురించి కూడా. ఫస్ట్ది సెంట్రాయిడ్,
ఎట్లా వస్తుంది సెంట్రాయిడ్ అంటే అర్థం నిన్నే నేర్చుకున్నట్టున్నాం. ఇది ఒక ట్రయాంగిల్ అయితే డి అనేది బీసీ యొక్క మిడ్ పాయింట్ అయితే ఒక వర్టిసెస్ని దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కలిపితే ఆ వచ్చిన దాన్ని మీడియన్ అని పిలవాలి అని నేర్చుకున్నాం నిన్నే. మీడియన్ ఏమేం కలిపితే మీడియన్ వస్తుంది అంటే ఒక వర్టిసెస్ని దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కలిపితే ఆ వచ్చేదాన్ని మీడియన్ అని పిలుస్తాం. ఇలాంటి ఒక ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని మీడియన్స్ గీయొచ్చు అంటే మొత్తం ఈ ట్రయాంగిల్లో మనం 3 మీడియన్స్ గీస్తాం. ఏడి ఒకటి, బిఈ ఒకటి, అదేవిధంగా సిఎఫ్ అనేది ఇంకొక మీడియన్. ఈ మూడు మీడియన్స్ కూడా ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే మనం సెంట్రాయిడ్ అని పిలుస్తాము. దట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్ అని పిలుస్తాం. ఈ సెంట్రాయిడ్ని ఎప్పుడు కూడా జి అనేటటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. వేటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ సెంట్రాయిడ్ అంటే మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. దాన్ని సెంట్రాయిడ్ని జి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఈ సెంట్రాయిడ్ జి కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. దీన్నే మనం కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం కోఆర్డినేట్స్లో ఎట్లా మాట్లాడతాము అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ రెండు ఒకటే. ఇక్కడేమో డైరెక్ట్గా వర్టిసెస్ల గురించి మాట్లాడాను, ఇక్కడేమో అందులో ఉన్న కోఆర్డినేట్స్ గురించి మాట్లాడాను. సో సెంట్రాయిడ్ జి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. ఎలా ఫామ్ అయింది సెంట్రాయిడ్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. మీడియన్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ని ఆ వర్టిసెస్ ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని, ఇప్పుడు ఏ తీసుకున్నట్లయితే ఏకు ఆపోజిట్ బీసీ ఉంటుంది దాని మిడ్ పాయింట్, అదే బి తీసుకుంటే బికి ఆపోజిట్ ఏసీ ఉంటుంది దాని మిడ్ పాయింట్, సి తీసుకున్నట్లయితే దాని ఆపోజిట్ ఏబి ఉంటుంది దాని యొక్క మిడ్ పాయింట్. కాబట్టి ఒక వర్టిసెస్ని దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని రెండింటిని కలిపితే ఆ వచ్చేదాన్నేమో మీడియన్ అని పిలుస్తాం. అలాంటి ఒక ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా 3 మీడియన్స్ గీస్తాం. ఆ 3 మీడియన్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతాయో, ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయని తెలుసు మనకి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంట్రాయిడ్ అని పిలుస్తాం. ఈ సెంట్రాయిడ్ని ఎప్పుడు జి అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సెంట్రాయిడ్ జి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. అండ్ ఇంకో విషయం కూడా నేర్చుకున్నాం నిన్నే. సెంట్రాయిడ్ జి అనేది ప్రతి మీడియన్ని కూడా ఏడి అనే మీడియన్ని కానివ్వండి, బిఈ అనే మీడియన్ని కానివ్వండి, సిఎఫ్ అనే మీడియన్ని కానివ్వండి, ఏ మీడియన్ అయినా కూడా సెంట్రాయిడ్ జి అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని నేర్చుకున్నాం. 2:1 రేషియోలో ప్రతి మీడియన్ని కూడా సెంట్రాయిడ్ జి అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది వర్టిసెస్ వైపు నుంచి. మళ్ళీ ఏ అనేది వర్టిసెస్ కాబట్టి ఆ వర్టిసెస్ వైపు నుంచి 2:1 రేషియోలో. డి అనేది ఇక్కడ మిడ్ పాయింట్ అనుకుంటా, మిడ్ పాయింట్ వైపు నుంచి అయితేనేమో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే వర్టిసెస్ వైపు నుంచి అయితేనేమో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ సెంటర్ నేను నేర్చుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సెకండ్ నేర్చుకోవాల్సిన ఏంటిది ఇక్కడ అంటే ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఇది కూడా నిన్న నేర్చుకున్నాం. ఆర్థో సెంటర్ ఎలా ఫామ్ అయింది డయాగ్రామ్ గీసి మాట్లాడదాం. దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏడి అనేది ఏంటి, ఇక్కడ డి అనేది మిడ్ పాయింటా కాదు, ఇక్కడ డి అనేది మిడ్ పాయింటా ఎస్. బట్ ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ అవ్వాలని అవసరం ఏం లేదు. ఒక వర్టిసెస్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ పైకి గీసినటువంటి పర్పెండిక్యులర్ ఏడి అనేది ఇక్కడ. అదే ఇక్కడ ఏడి అంటే ఏంటిది అంటే దీన్ని మీడియన్ అన్నాం. ఎట్లా ఫామ్ అయింది మీడియన్ అంటే ఒక వర్టిసెస్ని దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కలిపితే మీడియన్ వచ్చింది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఒక వర్టిసెస్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ పైకి గీసినటువంటి పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో దీన్ని ఆల్టిట్యూడ్ అని పిలుస్తాం. ఆల్టిట్యూడ్ లేదా హైట్ అని కూడా పిలుస్తారు. సో ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న రెండు ఒకటే. ఆల్టిట్యూడ్ అంటే అర్థం
పర్పెండిక్యులర్ లేదా హైట్ అని అర్థం. ఎక్కడి నుంచి గీస్తామంటే ఒక వర్టిసెస్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ పైకి గీసినటువంటి పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టిట్యూడ్ అని పిలుస్తాం. ఇలాంటి ఒక ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని ఆల్టిట్యూడ్స్ గీయొచ్చు అంటే 3 ఆల్టిట్యూడ్స్ గీస్తాం. ఏడి ఒక ఆల్టిట్యూడ్, బిఈ ఒక ఆల్టిట్యూడ్, సిఎఫ్ అనేది ఇంకొక ఆల్టిట్యూడ్. ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్నే ఆర్థో సెంటర్ అని పిలుస్తాము. ఈ ఆర్థో సెంటర్ని ఎప్పుడు కూడా ఓ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇందాక సెంట్రాయిడ్ నేమో జి అనే లెటర్తో ఇండికేట్ చేసినట్టుగానే ఇప్పుడు ఆర్థో సెంటర్ని ఓ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. దేని యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్థో సెంటర్ అని పిలుస్తాం. దాన్ని ఓ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీనేమో సెంట్రాయిడ్ అని చెప్తాము. ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్నేమో ఆర్థో సెంటర్ అని పిలుస్తాము. రైట్. సో ఇవి 2 సెంటర్స్ అనుకుంటా. నెక్స్ట్ థర్డ్ సెంటర్ కూడా నేర్చుకుందాం ఏంటిది అనేది. ఏంటిది థర్డ్ సెంటర్ ఈసారి అంటే దిస్ ఈజ్ సర్కమ్ సెంటర్. దీనికి కూడా ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం. సర్కమ్ సెంటర్ అంటే ఎలా వస్తుంది అనేది. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇదో ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఈ పి అనేది ఏంటి? పర్పెండిక్యులర్ ఆఫ్ బీసీ. బీసీ యొక్క పర్పెండిక్యులర్. ఓన్లీ పర్పెండిక్యులర్ మాత్రమేనా అంటే కాదు. పి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఉంటూనే ఈ బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది. పి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉంటూనే ఆ బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ చేసింది. ఇక్కడ ఈ పీని ఏమని పిలుస్తాము అంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద సైడ్ బీసీ అని పిలుస్తాం. బీసీ అనేటటువంటి సైడ్కి పర్పెండిక్యులర్ అండ్ బైసెక్టార్ అంటే అర్థం దే డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినట్టున్నాం. సో 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని బైసెక్టార్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ పీని ఏమని పిలుస్తాము అంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద సైడ్ బీసీ. బీసీ అనేటటువంటి సైడ్కి పర్పెండిక్యులర్ అండ్ బైసెక్టార్ కూడా ఈ పీ. అదేవిధంగా పీకి గీసినట్టుగానే బీసీ అనే సైడ్కి గీసినట్టుగానే ఏబి అనే సైడ్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయొచ్చా గీయలేమా? గీయొచ్చు. దానికేమో క్యూ అని పెట్టా. అదేవిధంగా ఏసీ అనేటటువంటి సైడ్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయొచ్చా గీయలేమా? గీయొచ్చు. దే ఆర్ ద పర్పెండిక్యులర్ సైడ్ బైసెక్టార్స్ అనుకుంటా. పిక్యూఆర్ ఏంటివి 3 కూడా అంటే దే ఆర్ ద పర్పెండిక్యులర్ సైడ్ బైసెక్టార్స్. ఈ 3 పర్పెండిక్యులర్ సైడ్ బైసెక్టార్స్ ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే సర్కమ్ సెంటర్ అని పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్ అంటాం. ఈ సర్కమ్ సెంటర్ని ఎప్పుడు కూడా ఎస్ అనేటటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఏం సర్కిల్ అంటాం దీన్ని అంటే సర్కమ్ సర్కిల్ అని పిలుస్తాం. ద సర్కిల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ల గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ని సర్కమ్ సర్కిల్ అని పిలుస్తాము. ఆ సర్కమ్ సర్కిల్కి ఇది సెంటర్ కాబట్టి దీన్ని సర్కమ్ సెంటర్ అని పిలుస్తాం. ఈ సర్కమ్ సెంటర్ని ఎప్పుడు కూడా ఎస్ అనేటటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాము. సర్కిల్కి ఇది సెంటర్. ఇది సర్కమ్ సర్కిల్ అన్నాం కాబట్టి దీన్ని సర్కమ్ సెంటర్ అన్నాం. ఈ డిస్టెన్స్ని ఏమని పిలుస్తాము అంటే రేడియస్ అని పిలుస్తాం. ఒక సర్కిల్ లోపల ఎన్ని రేడియస్లు ఉంటాయి అంటే జనరల్గా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేడియస్లు ఉంటాయి. అన్ని రేడియస్లు కూడా సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా అంటే సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏమేమి ఈక్వల్ అవుతాయి అంటే ఎస్ఏ డిస్టెన్స్, ఎస్బి డిస్టెన్స్ అండ్ ఎస్సి డిస్టెన్స్. ఆల్ దీస్ డిస్టెన్స్లు ఎలా ఉంటాయంటే సేమ్ ఉంటాయి. సో ఇది సర్కమ్ సెంటర్ గురించి. పాయింట్ ఆఫ్ intersection of the perpendicular side bisectors of a triangle. The point of intersection of the perpendicular side bisectors of a triangle is called circumcenter and is represented by the letter S, and circumcenter is
ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సర్కమ్ సెంటర్ అనేది ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అందుకనే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనేటటువంటి కండిషన్ ఖచ్చితంగా జరగాలి. రైట్. సో ఇది థర్డ్ సెంటర్ సర్కమ్ సెంటర్ గురించి. ఈ మూడు సెంటర్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ప్లెయిన్ జామెట్రీలో డిస్కస్ చేసుకున్నట్టున్నాం కూడా నిన్న క్లాస్లో. రైట్. ఈ మూడు సెంటర్స్ సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా చెప్పుకున్నాం. ఏంటిది అవి అంటే ఇన్ ఎనీ ట్రయాంగిల్. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాము అంటే ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్లో అయినా సరే ఈ మూడు కూడా, ఏ మూడు, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్లో అయినా కూడా ఈ మూడు ఎలా ఉంటాయి అంటే కొలీనియర్ అవుతాయి. కొలీనియర్ మీన్స్ లై ఆన్ ఎ సేమ్ లైన్. ఏ ట్రయాంగిల్లో అయినా ఈ మూడు కూడా కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉంటాయి. ఒకే లైన్ మీద కూడా ఎట్లా ఉంటాయో కూడా నేర్చుకున్నాం. ఎడ్జెస్లో ఎప్పుడు కూడా ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్లు ఉంటాయి. సెంట్రాయిడ్ అనేది ఈ రెండింటికి మిడిల్లో ఏడో చోట ఉంటుంది. ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ అవ్వాలని రూల్ ఏం లేదు, డిఫరెంట్ పార్ట్స్ ఇవి. అండ్ సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ వైపు నుంచి సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని కూడా నేర్చుకున్నాం నిన్నే. ఇలాగైనా ఉండొచ్చు డయాగ్రామ్. లేదు అంటే సర్కమ్ సెంటర్ ఈ చివరు ఉంటూ ఆర్థో సెంటర్ ఈ చివరు ఉంటే సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది. ఇవి కూడా టూ డిఫరెంట్ పార్ట్సే. ఇప్పుడు ఆర్థో సెంటర్ వైపు నుంచి అయితే 2:1 అన్నాం. మరి అప్పుడు ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంది కాబట్టి ఇటు నుంచి చూస్తే 2:1, మరి సర్కమ్ సెంటర్ ఇటు నుంచి చూస్తే అది 1:2 అవ్వాలనుకుంటా. సో ఇవి కొలీనియర్ పాయింట్స్. ఏ ట్రయాంగిల్ అయినా కూడా ఈ మూడు కొలీనియర్ అవుతాయి. అంటే ఇలాగైనా ఉంటాయి ఆ మూడు, లేదా ఎట్లాగైనా ఉంటాయి. ఎడ్జెస్లో అనేది సెంట్రాయిడ్ వచ్చే ఛాన్స్ లేదు. సెంట్రాయిడ్ అనేది ఎప్పుడు కూడా బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ప్రకారం అయితేనేమో సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ ప్రకారం అయితే సెంట్రాయిడ్ అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఎటు నుంచి 1:2, ఎటు నుంచి 2:1 అంటే సర్కమ్ సెంటర్ వైపు నుంచి అయితేనేమో 1:2, ఆర్థో సెంటర్ వైపు నుంచి అయితేనేమో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ద కండిషన్ నెంబర్ 1. ఈ మూడు సెంటర్స్ కి సంబంధించినటువంటి ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ కండిషన్ ఇంకోటి ఏం నేర్చుకుందాం ఇక్కడ మనం అంటే, ఈసారి ఇంకో కండిషన్ నేర్చుకుంటున్నాం. ఏంటిది సెకండ్ పాయింట్లో అంటే, ఇందాకేమన్నాము అంటే ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్లో అయినా అని చెప్పినట్టున్నాం. మరి ఈసారి ఏం చెప్తున్నాము అంటే ఇన్ an equilateral triangle, in an equilateral triangle. ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో అయితే ఈ మూడు సెంట్రాయిడ్ కానీ, సర్కమ్ సెంటర్ కానీ, ఆర్థో సెంటర్ కానీ ఎట్లా ఉంటాయి అంటే కొలీనియరే కాదు, దే లై ఆన్ ఎ సేమ్ పాయింట్. ఇందాకైతేనేమో సేమ్ లైన్ మీద ఉంటాయన్నాం ఏ ట్రయాంగిల్లో అయినా. ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో అయితే సేమ్ లైన్ మీద కూడా కాదు, దే లై ఆన్ ఎ సేమ్ పాయింట్. ఒకే లైన్ మీద కూడా కాదు, ఒకే పాయింట్ దగ్గర ఉంటాయి. అంటే ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో అయితే ఆర్థో సెంటర్ అన్నా ఇదే, సర్కమ్ సెంటర్ అన్నా ఇదే, సెంట్రాయిడ్ అన్నా ఇదే, మూడు ఒకే చోట ఉంటాయి. ఏ ట్రయాంగిల్లో అంటే ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో. నేను దీని మీద బిట్ కూడా చెప్పినట్టున్నాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఇన్ అన్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్? ఒక ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ కి సర్కమ్ సెంటర్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లేదా ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ కి ఆర్థో సెంటర్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లేదా మూడింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో అని అడిగితే దట్ ఈస్ 0. ఎందుకంటే ఈక్వలాటరల్ ట్రయాంగిల్లో మూడు కూడా సేమ్ పాయింట్ దగ్గర ఉంటాయి. దట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఈ మూడింటి మీద నేర్చుకోవాల్సిన థర్డ్ ఏంటిది అంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ ఏమో ఇన్ ఎనీ ట్రయాంగిల్ అన్నాం, ఇందాకేమో ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అన్నాం, ఈసారేమో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏమైంది అని చెప్తున్నాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయితే ఈ మూడింటి గురించి ఏం చెప్తాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఒక యాంగిల్ 90 ఉంటుంది, మిగిలిన రెండింటిని కూడితే 90 రావాలి. అంత మాత్రం ఈ రెండు ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఈ రెండింటి సమ్ ఏమో 90 ఉంటుందని తెలుసు మనకి. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయితే ఆర్థో సెంటర్లో, సర్కమ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి అంటే 90 degrees దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా ఆర్థో సెంటర్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్
ద రైట్ యాంగిల్ వర్టెక్స్ ఈస్ కాల్డ్ ఆర్థో సెంటర్. ఎక్కడైతే 90 డిగ్రీస్ ఉంటుందో దాన్ని ఆర్థో సెంటర్ అని పిలుస్తాము. అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద హైపోటెన్యూస్, దీన్ని హైపోటెన్యూస్ అని పిలుస్తాం మనం. హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ నేమో సర్కమ్ సెంటర్ అని పిలుస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ దగ్గర ఉన్నదేమో ఆర్థో సెంటర్, హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్లో ఉన్నదేమో సర్కమ్ సెంటర్ అవుతుంది. ఈ రెండింటినీ కలిపితే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఏమేం కలిపాను ఇక్కడ అంటే ఒక వర్టిసెస్, దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఒక వర్టిసెస్ ని దీని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని కలిపితే వచ్చేదాన్ని మన భాషలో ఏమంటాము అంటే దాన్ని మీడియన్ అని నేర్చుకున్నాం. అండ్ ఇందాక నేర్చుకున్న రూల్ ప్రకారం ఆర్థో సెంటర్ వైపు నుంచి సర్కమ్ సెంటర్ ని సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాం. ఎందుకంటే ఈ మూడు కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలని ఫస్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడే ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సెంట్రాయిడ్ కూడా ఇదే లైన్ పైన ఉంటుంది. బట్ ఆర్థో సెంటర్ వైపు నుంచి 2:1 రేషియోలో, సర్కమ్ సెంటర్ వైపు నుంచి అయితే 1:2 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ ఎక్కడ వస్తుంది అంటే 90 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సర్కమ్ సెంటర్ ఎక్కడ వస్తుంది అంటే హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర వచ్చేదాన్ని సర్కమ్ సెంటర్ అని పిలుస్తాము. రైట్, ఏ ట్రయాంగిల్లో ఇది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో ఈ మూడు కండిషన్స్ జాగ్రత్త. ఏమేం సెంటర్స్ మీద అంటే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అండ్ సెంట్రాయిడ్ కి సంబంధించినటువంటి 3 కండిషన్స్ ఇవి. రైట్, సో 3 సెంటర్స్ అయిపోయినాయి, మొత్తం 5 సెంటర్స్లో ఇంకో 2 సెంటర్స్ ఉన్నాయి. ఆ 2 సెంటర్స్ కూడా చూసిన తర్వాత అప్పుడు ఇంకేమన్నా మాట్లాడాల్సిన విషయం ఉంటే అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ 4th సెంటర్ ఏంటిది అంటే ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ ఎట్లా ఫామ్ అయింది ఇది ముందు డయాగ్రామ్ గీసి మాట్లాడదాం. ఇన్ సెంటర్ ఎలా ఫామ్ అయింది. దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఈ ఏడీని ఏమని పిలుస్తాము అంటే యాంగిలర్ బైసెక్టార్. ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కాబట్టి అక్కడ ఏడీని ఏమని పిలుస్తాము అంటే యాంగిలర్ బైసెక్టార్. ఎక్కడ యాంగిలర్ బైసెక్టార్? ఏ దగ్గర యాంగిలర్ బైసెక్టార్. ఏ దగ్గర కూడా మళ్ళీ ఎక్కడ యాంగిలర్ బైసెక్టర్? ద ఇంటీరియర్ యాంగిలర్ బైసెక్టర్. ఎందుకంటే ప్రతి వర్టిసెస్ దగ్గర కూడా 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్నల్ గా ఉంటుంది, ఇంకోటేమో ఎక్స్టర్నల్ గా ఉంటుంది. లోపల ఉన్నదాన్నేమో ఇంటీరియర్ అంటాం, ఇంకోటి బయట ఉన్నదాన్ని ఎక్స్టీరియర్ అంటాం. బట్ ఇప్పుడు ఏడి అనేది ఇక్కడ ఏంటిది అంటే ద ఇంటీరియర్ యాంగిలర్ బైసెక్టర్ ఆఫ్ ఏ. బిఈ అనేది ఏంటిది అంటే దిస్ ఈజ్ ఆల్సో ద ఇంటీరియర్ యాంగిలర్ బైసెక్టర్ ఆఫ్ బి. అదే విధంగా సిఎఫ్ అనేది ఏంటిది అంటే ద ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సి. ఇదేమో ఏ దగ్గర ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టార్, ఇదేమో బి దగ్గర ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టార్, ఇదేమో సి దగ్గర ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టార్. ఈ 3 ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టార్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే ఇన్ సెంటర్ అని పిలుస్తాము. ఇన్ సెంటర్ అంటే అర్థం ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ సర్కిల్. ఎక్కడుంది సర్కిల్? ట్రయాంగిల్కి లోపల ఉంది. ఇందాక గీసిన దాంట్లో అయితే ఎక్కడుంది అంటే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ చుట్టూతా ఉంది. ఇలా ఉంటే దీన్ని సర్కమ్ సర్కిల్ అని చెప్పినట్టున్నాం. దాని యొక్క సెంటర్ కాబట్టి దీన్ని సర్కమ్ సెంటర్ అని చెప్పాం. మరి ఈసారి చూస్తే ఇక్కడ ఇప్పుడు గీసినటువంటి ఈ సర్కిల్ ఎక్కడుంది అంటే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ గుండా కాదు, ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని టచ్ చేస్తూ పోతుంది. ఇలా ట్రయాంగిల్ యొక్క సైడ్స్ టచ్ చేస్తూ పోతే దీన్ని ఇన్ సర్కిల్ అని పిలుస్తాం. ఆ ఇన్ సర్కిల్ యొక్క సెంటర్ కాబట్టి దీన్ని ఇన్ సెంటర్ అని పిలుస్తాం. ఈ ఇన్ సెంటర్ ని జనరల్ గా ఐ అనేటటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఇన్ సెంటర్ ని జనరల్ గా ఐ అనేటటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఈ ఇన్ సెంటర్ ఐ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ax1 ప్లస్ bx2